హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీలో భాగంగా నెంబర్ సిరీస్ ఏ విధంగా వస్తుందో ముందు వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో కూడా వివరించుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. 382, 322, 272, 232, 202. నెక్స్ట్ నెంబర్ ఏంటో కనుక్కోమన్నారు. ఇక్కడ మనకు ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఇది డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ఫస్ట్ క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 382 నెక్స్ట్ 322 అంటే డిక్రీజ్ అవుతుంది. దీనికన్నా ఇదే తక్కువ ఉంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ సిరీస్ మొత్తం డిక్రీజ్ అవుతూ పోతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం క్యాచ్ చేయాలి? డిక్రీజ్ అవుతుందంటే ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు, అంటే మైనస్ చేస్తున్నాడు, సబ్ట్రాక్షన్. అంతేనా? ఆ పాయింట్ని మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? దీనికి డిఫరెన్స్ 60 ఉంది. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 50. దీనికి డిఫరెన్స్ 40. దీనికి డిఫరెన్స్ 30. చూసారా? 60, 50, 40, 30 డిక్రీజ్ అవుతూ ఉంది. 60 తగ్గింది, 50, 40, 30. నెక్స్ట్ ఎంత తగ్గాలి? ఈ నెంబర్కి 20 తగ్గాలి ఈ సిరీస్ ప్రకారం. అంతేనా? ఈ 202లో 20 తీసేస్తే ఎంత వస్తుంది? 182 వస్తుంది. అంటే మనకు నెంబర్ 4 182 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ మరి ఒక మోడల్ చూద్దాం. ఈ విధంగా ఏబిసిడీల్లో లెటర్స్ ఇచ్చి కూడా మనల్ని నెక్స్ట్ సిరీస్ ఏంటో కనుక్కోమని అడుగుతారు ఎగ్జామ్ ఓరియంటెడ్లో. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే PKGTXCOL ఇక్కడ మనకు రెండు విధాలుగా కూడా చూడాలి. ఈ పీకి జీకి లింక్ ఏంటి చూడాలి. ఆ లింకు నెక్స్ట్ దానికి కూడా ఉండాలి. అలా లేనప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ దీన్ని స్కిప్ చేసి దీనికి ఏం లింక్ ఉందో చూడాలి. ఈ దీనికి లింక్ ఉన్నది దీనికి సరిపోతే నెక్స్ట్ వచ్చేది కూడా అదే అవుతుంది కదా. సో మనం ఆ ఓరియంటెడ్లో కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పీ లెటర్ ఉంది, దీన్ని స్కిప్ చేయండి. పీ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? స్టార్టింగ్ లెటర్ ఎక్స్. అంటే పీ తర్వాత ఎక్స్ వచ్చిందంటే ఎన్ని లెటర్స్ వచ్చాయి అక్కడ? పీ తర్వాత క్యూ, ఆర్, ఎస్, టీ, యు, వి, డబ్ల్యూ, ఎక్స్ అంటే 8వ లెటర్ వస్తుంది. అంటే +8వ లెటరు ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే లాజిక్ ఈ రెండింటికి సరిపోతుందో లేదో చూడాలి. జీ ఇక్కడ ఫస్ట్ లెటర్ జీ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఇదే +8 దీనికి లింక్ సరిపోయిందంటే మనం ఆ లాజిక్ ప్రకారం నెక్స్ట్ ఏమొస్తుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ జీ ఉంది, జీ తర్వాత ఏంటి? ఏబిసిడిలో జీ, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ. సో దీనికి లింకు సరిపోయింది. +8 సరిపోతుంది. రెండిటికి అదే లాజిక్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం దీనికి +8 చేస్తే సరిపోతుంది. ఎక్స్ తర్వాత మనకు 8 వచ్చే లెటర్ ఏంటి? ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఈ ఎఫ్ అనేది ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. సో మనకు ఆప్షన్కి వెళ్ళిపోవాలి. ఇక ఎఫ్తో స్టార్ట్ అయ్యే ఏమున్నాయి ఇక్కడ మనకు ఆప్షన్లో? సో ఎఫ్యు నెక్స్ట్ వచ్చే లెటరు ఎఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇంక వేరే డౌట్ లేకుండా క్లియర్గా ఉంది కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. నెంబర్ 3 ఎఫ్యు నెక్స్ట్ వచ్చే లెటరు అవుతుంది. ఈ విధంగా ఆల్టర్నేటివ్ ఒకదాన్ని స్కిప్ చేసి ఇంకొక దాన్ని ఆల్టర్నేటివ్గా కూడా ఆలోచించాలి. ఈ విధంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం. ఇందులో ఈ సిరీస్ ప్రకారం ఈ మధ్యలో వచ్చే నెంబర్ని కనుక్కోమన్నారు. 12, 32, 72, 152. నెక్స్ట్ వచ్చే నెంబర్ డాష్ 632. అంటే ఇప్పుడు మనం ప్రతిసారి మనం ఏం చేయాలి? ప్రతి లాజిక్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి లింక్ ఏముంది? 12 2 డబల్, ప్రతిసారి డబల్ చేసి చూడండి. 12 2 24. 24 కంటే ఎంత ఎక్కువ ఉంది ఒకసారి చూద్దాం. 12 × 2 డబల్ చేస్తున్నాం. 12 2 24 ప్లస్ ఇక్కడ 32 వచ్చింది. 24కి ఎంత కలిపితే 32 వస్తుంది? +8 = 32. 12 2 చేసాం,
ప్లస్ 8 కలిపాం. సో ఇదే లాజిక్ దీనికి కూడా సరిపోతే అదే ప్రకారం ఈ సిరీస్ ఉంటుంది. ఆ లాజిక్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి దీనికి సరిపోతుందో లేదో చూద్దాం. 32 ఇంటూ 2 32 రెళ్ళ 64 64కి ప్లస్ 8 చేస్తే ఏమొస్తుంది 72. సో దీనికి లింకు లాజిక్ సరిపోయింది. సో మనకు ఇక్కడ అదే ప్రకారం 152 ఇంటూ 2 చేద్దాం. 304 ప్లస్ ఈ సిరీస్ ప్రకారం 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 312. ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది నెంబర్ 3 312 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం. ఇక్కడ 5 7 11 17 25 నెక్స్ట్ వచ్చే నెంబరు కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇది డబల్ చేసి చూద్దాం. 5 రెండ్ల 10. సో డబల్ లేదు. సో డబల్ లేనప్పుడు మనం ఏం చేయాలి డిఫరెన్స్ ఎంత పెరుగుతూ ఉంది చూడండి, ఇంక్రీజ్ అవుతూ ఉంది కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంది డిక్రీజ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి డిఫరెన్స్ తీసుకోవాలి అంతే కదా. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, దీనికి డిఫరెన్స్ ఎంత 2, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది 4, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది 6, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది 8. చూసారా 2 4 6 8 డిఫరెన్స్ ఎంత పోతుంది అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి 2 4 2 2 ప్లస్ చేసుకుంటా పోతున్నారు. సో దీనికి ఎంత కలపాలి లాజిక్ ప్రకారం నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత 10 కలపాలి. 10 కలిపితే ఎంత వస్తుంది నెక్స్ట్ నెంబరు 25కి 10 కలిపితే 35. సో నెక్స్ట్ వచ్చే నెంబరు 35 ఆప్షన్ 2 35. ఈ విధంగా కనుక్కోవాలి.